సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఈ మధ్యకాలంలో చాలామందికి ఒక పెద్ద సందేహం కలుగుతుంది. అదేంటంటే మేబీ బికాజ్ ఆఫ్ యూట్యూబ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఎంతోమంది వాస్తవాలు కనబడుతున్నారు. అంటే మంచిదే, ఈ పాపులేషన్కి ఇంకా చాలామంది రావాలి. కానీ కొత్త రకం సమస్యతో ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అంటే నాకు చాలామంది అలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. గురువుగారు, మోడర్న్ వాస్తు, పురాతన వాస్తు అంటే ఏంటి? అంటే అప్పుడు ఆ రోజుల్లో చెప్పే వాస్తుకి ఈ రోజుల్లో చెప్పే వాస్తుకి చాలా తేడా ఉంది అని అంటున్నారు. అసలు మేము ఏది పాటించాలి? అసలు మోడర్న్ వాస్తు అంటే ఏంటి, పురాతన వాస్తు అంటే ఏంటో మాకు తెలియదు. కొంతమంది ఏమో నేను చెప్పేది పురాతన వాస్తు అంటున్నారు, కొంతమంది ఏమో మోడర్న్ వాస్తు అంటున్నారు. మరి ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఏది పాటించాలి? నిజంగానే ఇది ఒక పెద్ద సమస్య. ప్రతి యుగానికి ఒక ధర్మం అంటూ ఉంటుంది. దాన్ని యుగ ధర్మం అంటారు. ఆ యుగానికి ఉన్న ధర్మం ఇప్పుడు కూడా ధర్మంగా ఉండాలంటే చల్లదు. ఒకప్పుడు అన్నీ కూడా మండువాళ్ళు ఇల్లు కట్టేవాళ్ళు. అంటే మధ్య ద్వారాలు పెట్టి పైన కప్ప అంతా కూడా పెంకులతో కప్పేసి మధ్యలో బ్రహ్మస్థానాన్ని ఆకాశానికి ఓపెన్గా వదిలేసి చుట్టూ ఇల్లు ఓసారాలు, మధ్యలో ఆకాశానికి ఓపెన్, ద్వారాలన్నీ కూడా మధ్యలో 4 పక్కల ద్వారాలు కంపల్సరీగా. ఆగ్నేయంలో పోయి కింద వంట చేసుకుని కింద కూర్చొని వండుకునేవాళ్ళు కర్రలతో. ఇప్పుడు మోడర్న్ వాస్తు మనం గ్యాస్ స్టవ్ పెట్టుకొని అనుకుంటున్నాం కదా, ప్లాట్ఫామ్ కట్టుకొని. అప్పుడు ఆ ప్లాట్ఫామ్ లేదు, గ్యాస్ లేదు, కిరోసిన్ ఆయిల్ కూడా లేదు, కర్రలతో వండుకునేవాళ్ళు. అప్పుడు ఆ కర్రలు ఎగ్జాస్ట్ పొగకి పైన ఒక చిమ్నీలాగా తీసుకెళ్ళేవాళ్ళు ఆగ్నేయంలో. దాంట్లో నుంచి పొగ అంతా వెళ్ళిపోయేది. కింద బండలు కూడా ఉండేది కాదు, మట్టితో అలకే వాళ్ళంతా కూడా. ఇప్పుడంతా ఫ్లోరింగ్ కదా, గ్రానైట్స్, టైల్స్. ఇల్లంతా కట్టుకున్నాక ఫ్లోరింగ్తోనే వస్తుంది ఆ స్టాటస్ ఇంటికి. ఫ్లోరింగ్ సరిగ్గా లేదు, మట్టితో ఎలా కట్టుకుంటాం ఇప్పుడు? అప్పుడంతా కూడా మండవాలి ఇళ్ళు కూడా ఒకటే ఫ్లోర్, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్. తర్వాత వాళ్ళకు కూడా కొంచెం ఆ రోజుల్లో కూడా కొంచెం మోడర్న్ వాస్తు వచ్చి 2 ఫ్లోర్లు కట్టుకున్నారు. అలా స్టేర్ కేస్ ఒక్కటి చార్మినార్ ఎక్కినట్టుగా ఉంటుంది ఒక స్టెప్. పాపులేషన్ తక్కువ, ఉమ్మడి కుటుంబాలు. అప్పుడు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఆ నార్త్లో అన్నీ నార్త్ సైడ్ కట్టుకున్న రూమ్స్ చల్లగా ఉంటాయి కాబట్టి ఆ రూమ్స్లో ఏమి ఉండాలి అన్నది కూడా నిర్ణయించారు అక్కడ. ఆ రోజుల్లో వాస్తు కాస్త నిగూఢంగా ఉంచారు. అవసరం ఉన్న వాళ్ళకే చెప్పారు, అందరికీ చెప్పలేదు. లిటరసీ రేట్ కూడా తక్కువ. అంటే ఒక రాజులు పాలించేవారు అప్పుడు. అంత కూడా రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలు. ఆ ఒక్క రాజ్యం ఎకాలజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఎవరెవరు కావాలి అక్కడ? లేబర్ కావాలి, అంటే వాళ్ళని శూద్రులు అన్నారు అప్పుడు. సైనికులు కావాలి, వ్యాపారస్తులు కావాలి, వైశ్యాస్ అన్నారు. ఇలా రకరకాల వాళ్ళు కావాలి కదా ఒక రాజ్యానికి సరిగ్గా నడవాలి. రాజుకు రెవెన్యూ రావాలి అంటే పురోహితులు. సో వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి భూమి. అందుకే అప్పుడు ఆ రోజుల్లో ఏం చెప్పారంటే నల్ల భూమి, ఎర్ర భూమి, తెల్ల భూమి, ఆ భూమి యొక్క రుచి, ఇవన్నీ కూడా చెప్పారు. సో ఇలాంటి భూమిల్లో శూద్రులు అంటే లేబర్ కమ్యూనిటీ ఉండాలి. ఆగ్నేయ భాగంలో ఆ రాజ్యానికి ఆగ్నేయ భాగంలో లేబర్ కమ్యూనిటీ, ఈశాన్య భాగంలో సైనికులు, వాయువ్య భాగంలో పురోహితులు. సో ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ కూడా ఇలా రకరకాలుగా పెట్టారు. వెస్ట్లో రాజు. అప్పుడు అక్కడక్కడ ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు. ఇంకా లేబర్ ఆల్వేస్ లేబర్, సైనికులు ఆల్వేస్ లేబర్. వంశపార్యంగా కట్టప్ప అలా వంశపార్యంగా కంటిన్యూ అయ్యే వాళ్ళు.
వాడి తాత వారియరే, సైనికుడే, కొడుకు సైనికుడే, మనవాడు సైనికుడే, ఇలా వంశపారంపంగా హానెస్ట్. సో దానికి ఇప్పుడు కాలం చెల్లిపోయింది కదా. సో వాస్తుని చాలా సీక్రెట్గా పెట్టారు. ఇప్పుడేంటి, ప్రతి వాడికి కూడా బాగుపడాలి అంటే వాస్తు ఓపెన్ అయిపోయింది కదా, అందరికీ తెలిసిపోయింది కదా. ఇప్పుడు సీక్రెట్స్ ఆఫ్ వాస్తు నౌ ఇట్స్ ఓపెన్, అందరికీ తెలిసిపోయింది ఆ రహస్యాలు. కాబట్టి ప్రతి వారికి కూడా ఇప్పుడు లేబర్ కమిటీ, శూద్రులు అనే డిఫరెన్స్ ఏం లేదు, ఆల్ ఆర్ ఈక్వల్. ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి, అందరు కూడా ఉన్న స్థితిలోకి రావాలి. లేబర్ పని చేసుకునే వాడి పిల్లల్ని కూడా మంచి కాన్వెంట్ స్కూల్ వేసి చదివించి మంచి వృద్ధిలోకి తీసుకొస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్గా కూడా ఎంతోమంది ఉన్నారు అలా. సో ఇప్పుడు డిఫరెంట్ కాబట్టి ఇప్పుడు అందరికీ వాస్తు తెలిసిపోయింది కాబట్టి ఇది డిఫరెంట్ వాస్తు, సీక్రెట్ అంటూ లేదు. పైగా ఇప్పుడు అన్నీ కూడా సింగిల్ ఫ్లోర్స్, గ్రౌండ్ ఫ్లోర్స్ కాదు కదా, ఎన్నో ఫ్లోర్స్. ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకున్నా 5 ఫ్లోర్స్ కట్టుకుంటున్నారు, 3 ఫ్లోర్స్ కట్టుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే 30 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ కూడా కడుతున్నారు ఇప్పుడు. సో ఆ మెటీరియల్ కాలం చెల్లింది, చాలా ఎన్నో మార్పులు వచ్చాయి అలా కట్టుకోవాలంటే. పాతకాలం పురాతన వాస్తు ప్రకారం కట్టుకుంటారంటే కాదు. అప్పుడు వాయువ్యంలో కూడా సెప్టిక్ ట్యాంక్ కట్టుకోమన్నారు, పశ్చిమంలో కూడా కొంతమందికి సెప్టిక్ ట్యాంక్ కట్టుకోమన్నారు, బావి పెట్టుకోమన్నారు. అంటే ఆ కమ్యూనిటీలు అలా మెయింటైన్ చేయడానికి. ఆ సీక్రెట్స్ ఏం చెప్పలేదు, ఇక్కడ ఉంటే ఏమవుతుందో నేను చెప్పలేదు. ఇక్కడ ఉంటే ఏం రిజల్ట్ వస్తుందో వాళ్ళకి తెలుసు కాబట్టి అలా పెట్టించారు, వాళ్ళు అలాగే ఉండిపోయారు. ఇప్పుడు ఏంటి, ఇది ఒక సింపుల్ సాధనం, మన అందరికీ తెలిసింది. ఈ వాస్తు అనే సాధనాన్ని వాడుకుంటే మనం అందరు కూడా అభివృద్ధిలోకి వస్తాం, సుఖమైన జీవితం గడపడానికి వీలున్న శాస్త్రం ఇది. కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా ఈశాన్య ద్వారాలు పెడుతున్నాం. ఉచ్చస్థానం ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, పశ్చిమ వాయవ్యం ఇలా పెట్టుకుంటున్నాం. ఎక్కడ కూడా సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి, సంప్ ఎక్కడ పెట్టాలి, ఈశాన్యం దగ్గరగా అంటే ఉత్తర ఈశాన్యం, ఉత్తరంలో కానీ తూర్పులో కానీ ఈశాన్యం దగ్గరగా అలా పెట్టుకుంటున్నాం. అప్పుడంతా కూడా టాయిలెట్స్ అంతా కూడా వెనకాల దొడ్డిలో. ఇప్పుడు అటాచ్ టాయిలెట్స్ కంపల్సరీ ఇప్పుడు. సో డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు బాగా హైజీనిక్ అయిపోయింది, సైంటిఫిక్ అయిపోయింది కాబట్టి అటాచ్ పెట్టుకున్న దోషం లేదు. కాకపోతే అటాచ్డ్ ఎక్కడ పెట్టుకుంటే దోషం, ఎక్కడ పెట్టుకుంటే దోషం కాకుండా ఉంటుందో ఇప్పుడు వాస్తు దానికి అనుగుణంగా చెప్తున్నాం. కాకపోతే కొన్ని వాటికి వాస్తులో కూడా ఇప్పుడు మోడర్న్ వాస్తు అయినా బహుశా దీన్ని మోడర్న్ వాస్తు అంటున్నారేమో, అనొచ్చు కూడా. సో ఇప్పుడు బెడ్రూమ్కి టాయిలెట్ కావాలి అటాచ్డ్, నైరుతిలో బెడ్రూమ్కి, దక్షిణంలో బెడ్రూమ్కి, పశ్చిమంలో ఉన్న బెడ్రూమ్కి టాయిలెట్స్ కావాలి. ఎక్కడ కట్టుకుంటే బాగుంటుంది. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయి, ఎంత బాగా కట్టుకున్నా అది తప్పదు. ఎటొచ్చి కూడా వాయవ్యం బెడ్రూమ్కి, ఆగ్నేయ బెడ్రూమ్కి మాత్రం టాయిలెట్స్ రావు ఇక్కడ. సో దీన్ని మనం మోడర్న్ వాస్తు అనుకుంటే తప్పేం లేదు. కానీ మనం ఏది పాటించాలి ఇప్పుడు అంటే, ఇప్పుడు మోడర్న్ వాస్తుయే పాటించాలి. దాంట్లో పెద్ద మార్పులు ఏం లేవు, కట్టడంలో మార్పులు. సింగిల్ ఫ్లోర్స్, అప్పుడు మండవాలు, మధ్యలో ఓపెన్, మధ్య ద్వారాలు. ఇప్పుడు అన్నీ కూడా ఫ్లోర్, ఎక్కడ ఆకాశానికి ఓపెన్గా వదలట్లేదు. 30 ఫ్లోర్స్ 44 ఫ్లాట్స్ లేదా 2-3 ఫ్లోర్స్ ఇండిపెండెంట్ హౌసెస్కి. సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు దీంట్లో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి దీన్నే వాడడం చాలా ఉత్తమం. లేదంటే మేము పురాతన వాస్తువే వాడతాం అంటే ఇక జీవితం గల్లంత అయిపోతుంది. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. అలాంటి కట్టుకోవడానికి స్థలం లేదు ఇప్పుడు ఎక్కడ కూడా. చాలా స్థలం కావాలి, అయినా కంఫర్ట్గా ఉండదు అది ఇప్పుడు. కాబట్టి దీన్ని మోడర్న్ వాస్తు అనుకోవడంలో తప్పేం లేదు. ఇది పాటిస్తే జీవితం హాయిగా గడుస్తుంది. సాయి రక్ష.